మా ఇల్లు చిన్న ఇల్లు ఉండమ్మా. చిన్నగా అంటే మా అమ్మ ఒక దగ్గర పండుకుంటుండే, ఇక్కడ పక్కకు అది ఉంటుండే. ఇప్పుడన్నా నేను పెద్ద ఇల్లు 500 గజాలు ఇల్లులో అపార్ట్మెంట్ కట్టాను నేను. అదే ఇంట్లో చిన్న ఇల్లు ఉండే. వాళ్ళ ఇల్లు చూస్తే మన ఇలాగే ఉంటుంది బెంగళూరులో. వాళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్, మేమేమో రఫ్ ఎడ్యుకేషన్. అరే ఏంద్రా మాకు ఏంద్రా అది అని తిట్టేటోళ్ళం. తెలిసి కూడా అమ్మాయి నాకు ఒప్పుకుంది. నేను అందుకే ఇంత స్టెప్ వేసాను. ఇక అక్కడి నుంచి మళ్ళీ మా హైదరాబాద్ వచ్చి మా సిస్టర్ను అందరిని తీసుకెళ్ళి ఇంకో అసలు చెప్పొద్దు కానీ నేను నువ్వు అడుగుతున్నా అని చెప్తున్నా. అసలు రికార్డ్ అయితే ఇంకో విషయం చెప్తే నువ్వు అదిరిపోతావు. మేమేదో తొందరపడి ఏం చేసాము, మ్యారేజ్ అని అక్కడ కాణిపాకంలో మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాం. వితిన్ 10 daysలోనే ఇవన్నీ కాణిపాకంలో గ్రాండ్గా చేశాను నేను. డబ్బులు వెళ్ళలేకుండా, కానీ ఇల్లు నాకు చిన్నది ఉండే. ఇప్పుడు నా ఇల్లు ఉన్నది, ఆమె బాత్రూమ్ ఉండే బెంగళూరులో, అంత లావిష్ బాత్రూమ్. సాయి కుమార్ వచ్చారు నా మ్యారేజ్కు, చాలామంది వచ్చారు. నా రిసెప్షన్ కూడా చాలామంది మినిస్టర్లు వాళ్ళు చాలా. ఇంత గ్రాండ్గా చేసి ఒక అమ్మాయిని తెచ్చి ఎడబెడుతున్నాను అన్నట్టు ఒక ఫీలింగ్లో ఉండండి. తో మ్యారేజ్ అయిపోయింది కాణిపాకంలో. అక్కడ నుంచి ఏం చేసాం, మేము తిరుపతి వెళ్ళాము ఈవినింగ్. తిరుపతి ఆ స్టెప్స్ ఉండే తెలుసా, ఇప్పుడు తీసేశారు మొత్తం. తో మ్యారేజ్ నుంచి వచ్చాము మేము. వచ్చి అలా కూర్చున్నాము. వరుసన వీళ్ళ ఫ్రెండ్స్ కూర్చున్నారు, వీళ్ళ వదినే, ఇలా తమ్ముడు కూర్చున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కంప్యూటర్ స్టాఫ్. ఒక్కోడు చూస్తే నువ్వు అదిరిపోతే హీరోయిన్లు పనికిరారు, అంత మంచి స్మార్ట్ ఉండే. ఇక దేవుడు చూడండి మాకు ఎలాంటి, ఇది ఒక మంచి స్టోరీ. ఇది నేను వరుసన చూశాను. చూసి ఇదేంద్ర బాబు, వీళ్ళందరూ కనుక మా ఇంటికి వచ్చారనుకో నెక్స్ట్ డే డైవర్స్ అయిపోతాయి. ఎందుకంటే ఒకట మా స్ట్రీట్స్ చాలా డేంజర్ ఉన్నాయి, ఇప్పుడు కూడా అంతే. సుల్తాన్ బ్యారండ్ సందులు ఉంటాయి. అమ్మో నిజంగానే రౌడీగాంతో పెళ్లి చేసుకుందిరా ఇది అని పారిపోతారు. ఆ ఇల్లు చూసి రఫ్గా ఉండేటోళ్ళం. మా మదర్ ఒక సైడు సిక్కు, అలా పెద్ద ఇదంతా చూసి ఏం చేయాలరా దేవుడా అని ఏం చేసా, మా భార్యను పిలిచా. చూడు, ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్తున్నాం, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ వదిన ఉంది, మీ వదినేమో మనని ఫిలిం యాక్టర్ అది ఇది అనుకుంటుంది. అంటే నేను నా ఒరిజినల్ లైఫ్ చెప్తున్నా నేను మీకు. మళ్ళీ ఏం చేద్దాం, నువ్వు హైదరాబాద్ వచ్చినావు వీళ్ళెంబడి, నెక్స్ట్ డేనే ఇల్లు నీకు ఏదో చెప్తారు, ఎలాంటి ఇంట్లో పడ్డావే నువ్వు, అయిపోయావు నువ్వు, అంటారు కదమ్మా, ఎవరన్నా అంటారు కదా, ఏదో లావిష్గా ఉండాలి అది ఇది అనుకుంటారు కదా ఎవరన్నా. కానీ అంత మంచి పిల్ల మా భార్య, అండర్స్టాండింగ్ అన్ని. విత్-ఇన్ 5 minutes ప్రోగ్రామ్ చేంజ్ అమ్మా. అంతా ఏడుకొండలాడు దేవుడే మమ్మల్ని కాపాడాడు. టక్కున లేచింది, అందరినీ పిలిచింది. చూడండి రేపు ఎవరు వస్తలేరు, ఆఫ్టర్ 15 days తర్వాత రిసెప్షన్ ఉంది మాది, అప్పుడు మీకు టికెట్లు చేస్తా పంపిస్తా, అప్పుడు రావాలి మీరు అని చెప్పి నేను కూడా చెప్పా, అమ్మ ప్లీజ్ అమ్మ 15 రోజుల తర్వాత రాని, నాకు పని ఉంది, నేను హైదరాబాద్లో ఉంటలే, మీకు రిసీవ్ చేసుకోలేను, మిమ్మల్ని ఎక్కడ తిప్పలేము, ఏం లేదు. ఆ దేవుడు చూడు మనకు ఎంత మంచి ఐడియా ఇచ్చాడు అని మేమిద్దరం చెప్పారు. క్యాన్సల్, వాళ్ళు రూమ్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే టికెట్ ఏం లేదు, మా టికెట్ ఓకే అయిపోయింది అని పంపించేసాం. అక్కడి నుంచి మేము హైదరాబాద్ వచ్చాము. ఇక మా భార్య 1 month నరకం అనుభవించిందమ్మా. బాత్రూంలో షవర్లు అవి ఉన్నాయి ఆమెకు. మన దగ్గర బకెట్ తోడు కుళ్ళ చెప్తున్నాను, బకెట్ తోడు నీళ్ళు చేయాలి, అంత నరకం అనుభవించి. ఇమ్మీడియట్ నేను రాగానే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్న ఒకటి. ఇక మెల్లగా డెవలప్. ఇవాళ మేము ఉండే పొజిషన్ చెప్తే నువ్వు అదిరిపోతావు. నేను టూరిస్ట్ హోటల్ ఉందా హైదరాబాదేనా,
కాదు. టూరిస్ట్ హోటల్ అని ఒకటి ఉంది కాచుకుల స్టేషన్ పక్కన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నది. ఇప్పుడు నేను ఆ బిల్డింగ్లో 5 ఫ్లోర్లు వేసాను. ఒక ఫ్లాట్ మొత్తం కట్టేశా. ఏమంటే మా అబ్బాయి కోటి సెంటర్కి వచ్చాడు అనుకో, ఆడ ఏముండదు పొద్దున్న కానీ ఆడ ఏం రా బాయ్ రారా బాయ్ కొడతారా బాయ్ తిడతారా బాయ్ అంటారు. ఆ లాంగ్వేజ్ వస్తుంది. ఇప్పుడు మా అబ్బాయి ఏంటంటే డిపిఎస్లో చదువుతాడు. వాడు పొద్దున్న ఆడే నాకు ఇంగ్లీష్ నేర్పించింది. అసలు నాకు మొత్తం ఇంగ్లీష్ రాదు. గుడ్ మార్నింగ్ బిక్కే, వేర్ ఆర్ గోయింగ్ బిక్కే, యు కమ్ అర్లీ బిక్కే, ప్లీజ్ బిక్కే. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా బిచ్చపోళ్ళు అడుగుతారు, యంగ్ పిల్లగిన ఏదైనా అడిగిన బుద్ధి లేదే నీకు, వాయిస్ దాన్ని ఎందుకు పైసా ఆడుతావు అంటే వీడు పక్క నుంచి పే చేయండి, అలా అనొద్దు బిక్కే, నువ్వు ఇస్తే ఇయ్యి లేకుంటే ఇయ్యొద్దు అంటాడు. అట్లా ఇంగ్లీష్లో మాట. అంత ఇన్నోసెంట్ ఆడు. టోటల్ ఆపోజిట్ నాకు. నాకు ఒక్కడే కొడుకు. నేను చేసిన పుణ్యానికి చాలా స్మార్ట్ ఉన్నాడు. మంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటివరకు 9th క్లాస్, ఇప్పుడు 10th పోతుండు. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ ర్యాంకే. పొద్దున్న లేచి స్కూల్ పోతాడు 5 గంటలకి. డిపిఎస్ నానక్రామ్ కూడా పొద్దున్న లేచి ఈవినింగ్ 4 గంటలకు వస్తాడు. 4 గంటల కాగానే ట్యూషన్ తర్వాత సీదా ఇల్లు. ఏదైనా వీడియో గేమ్స్ అవి ఆడుకుంటాడు. కానీ మనలాగా నలుగురు ఎంబడి తిరగడం అలాంటిది ఏం లేదు. అదే నేను చేసిన పుణ్యం, అదే నాకు. నా తల్లి కూడా అలాంటిది. ఈ నువ్వు మ్యారేజ్ అన్నావు కదా, ఇదంతా కారణం మా మదరే. ఆమె పుణ్యాననే. ఆమె మా సెకండ్ బ్రదర్కు 2 అమ్మాయిలు. ఎప్పుడు చూడు 20-30 ఇయర్స్ నుంచి నా కొడుకు పెళ్ళి అవుతుంది, మంచి బంగారం లాంటి పెళ్ళాం దొరుకుతుంది, ఆవిడ ముందు కొడుకు పుడతాడు అన్నది ఆమె అన్నట్టే నాకు అయింది. హ్యాపీగా ఉన్నా నేను. మీరు జబర్దస్త్లో కూడా చేసినట్టున్నారు కదా కొన్ని ఎపిసోడ్స్. ఎన్ని చేశారు? 2. అది ఏమని కంటిన్యూ చేయలేదా? అది ఇంకా లేదు. మళ్ళీ రవి నాకు మంచి మిత్రుడు. నాగబాబు చాలా ఇంప్రెస్ అయ్యాడు, మంచిగా చేసావు రాని. రోజాతో కూడా నేను చాలా సర్పయాగం చాలా సినిమాలు చేశాను. మళ్ళీ చేయలేదు ఇంకా జబర్దస్త్లో? లేదు, పిలిచాడు ఒకసారి. ఆ రోజు నాకు బాంబే పోయేడుతుండే, పోలే, మళ్ళీ టైం లేకుండా. చేద్దాం టీవీ. ఇప్పుడు ఈటీవీ వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు, చేసి ప్రోగ్రామ్ ఆర్కే మీడియా వాళ్ళది ఏదో ప్రోగ్రామ్ ఉందంట, మాట్లాడారు. చేస్తాను నేను. ఆర్టిస్ట్ ఏదైనా టీవీ కానీ ఏదైనా కానీ, మలయాళం కానీ తమిళ్ కానీ అన్నిట్లో. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తున్నా. తమిళ్ చేశా, మలయాళం చేశా, మలయాళంలో మమ్మటితో చేశా, అంత సూపర్ స్టార్లతోటే చేశా నేను. అమితాబ్ బచ్చన్తో కూడా చేశా. మళ్ళీ ఇది మన ఒరియా సినిమాలు చేశా. దేవుడి పుణ్యాన నాకు మంచి సినిమాలు చేశా అమ్మ. అన్ని భాషల్లో చేశా, అందరు గుర్తింపు. ఇప్పుడు ఈ మధ్య మా సినిమా చూసారా? నాగార్జున. అందులో వేణుమాధవ్ నాది ఒక పెద్ద పంచ్ ఉంది. చూసా ఆ సినిమా? చూసాను. వేణుమాధవ్ నాది 4 మాటల్లో నర్సింగ్ మాట్లాడుతున్నా అంటుంది. వాడు గ్లూకోజ్ ఎక్కించుకుంటాడు ఎప్పుడు. అంటే నా ఒరిజినల్ స్టోరీ అది. నేను ఒకసారి ఈయనకు చెప్పా, ఊరికి డైరెక్టర్, అదే డాన్స్ మాస్టర్ లారెన్స్ మాస్టర్, కూర్చుండి మాస్టర్ ఇట్లా మాస్టర్ ఎవడన్నా వచ్చిందని అడిగితే ఇట్లా అప్పుడప్పుడు ప్రతి ఒక్క ఒరిజినల్ స్టోరీ రాసి. ఆ సినిమాలో సేమ్ నాది. నేను బజార్లో కూర్చుంటే ఎవడన్నా వచ్చి అన్న మా అమ్మ అంటే ఏదంటే అది వేస్తా. సేమ్ అలాగే అయింది. న్యాచురల్ జరిగింది నా దాంట్లో. ఆడు వేణుమాధవ్ నన్ను ఫూల్ చేసి డబ్బులు తీసుకుంటాడు, మళ్ళీ తెలిసిపోతుంది. అట్లా మంచి క్యాట్. అది హిందీలో కూడా 70 వస్తుంది ఓల్డ్ సిటీ నుంచి. ముస్లిమ్స్ కూడా ఫ్యాన్స్. ఇప్పుడు ముస్లిమ్స్ అమ్మాయిలు బుర్కా వేసుకొని అరే నువ్వు మేరీ జంగ్ మే రే అంటారంట. హైదరాబాద్ నవాబ్స్ కూడా చేశాను నేను. ఏక్తా సర్దార్ అని మంచి క్యారెక్టర్. హైదరాబాద్ సినిమాలు తీస్తారు కదా, అందులో కూడా 2-3 సినిమాలు చేశాను.